ఇండియా కూటమిలో ఉన్న లుక్కలు సీట్ల సర్దుబాట్లు పూర్తి కాకపోవడం, జాయింట్గా క్యాంపెయిన్ చేస్తామనడం, ఒక్క అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన క్యాంపెయిన్ మినహా ఇండియా కూటమి ఒక బలమైన క్యాంపెయిన్ టేకప్ చేయలేకపోవడం, ఈ బలహీనతల గురించి రోజు మాట్లాడుకుంటాం. వాస్తవానికి ప్రతిపక్షాలు చేయాల్సింది ఏంటి? నిజంగా ఇండియా కూటమి పెట్టకపోవడంతో మోడీకి ఏం ఫరక్ పడుతుందని నేను అనుకోను. మోడీకి ఏదో అది పెద్ద తేడా వస్తుంది అనుకోను. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదం ఏంటంటే 4 అట్లీస్ట్ అత్యధిక సీట్లలో, మెజారిటీ సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి ఉండాలి అని. ఇప్పటికే దేశంలో చాలా సీట్లలో అదే పరిస్థితి. బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి ఉన్న చోట కూడా బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల బీజేపీకి 50% ఓటింగ్ కూడా వచ్చింది. ఎంతమంది అభ్యర్థులు ఉన్నంత సంబంధం లేదు, ఒక్కరే ప్రత్యర్థి ఉన్నా గెలుస్తారు. అందువల్ల అపోజిషన్ బీజేపీ సక్సెస్ను చాలా క్లారిటీతో విశ్లేషించినట్టు కనబడం లేదు. అందువల్ల 28 పార్టీలు 29 పార్టీలు కలిపితే కొంత ఊపు వస్తుంది. ఇండియా కూటమి అన్న పేరు కొంత అట్రాక్టివ్గా ఉంది, ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది బీజేపీని ఓడించగలమని. కానీ ఎప్పుడైతే వీళ్ళు 28 పార్టీలతో ఇండియా కూటమి అపోజిషన్ పెట్టిందో బీజేపీ వెంటనే రంగంలో దిగి కరెక్షన్ యాక్టివిటీ, తన తప్పులు సవరించుకోవడం మొదలుపెట్టి తన పాత మిత్రులకు అవుట్రీచ్ పలికి ఆ పాత మిత్రులను కలుపుకొని ఎన్డీఏను బలోపేతం చేశారు. అఫ్కోర్స్ బిజు జనతాదళ్, శిరోమణి అకాలీ దళ్ కలవకపోయినా తెలుగుదేశం, ఆర్ఎల్డి జేడీఎస్ లాంటి పార్టీల్ని కలుపుకున్నారు. సో అందువల్ల ఇండియా కూటమి ప్రయోగం మొదలుపెట్టడంతోనే బీజేపీ కౌంటర్ యాక్టివిటీ కూడా మొదలుపెట్టేసింది. మరి బీజేపీని ఓడించడానికి పొత్తులు అవసరం లేదా? ఆ పొత్తులు ఎన్నికల తర్వాత ఆలోచించాల్సిందే. ఎన్నికల ముందు ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఇండియా కూటమి ఎందుకు కలుస్తుంది? పర్పస్ ఏంటి? వీళ్ళు కేరళలో కొట్లాడుకుంటారు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఢిల్లీలో కలుస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో, కాంగ్రెస్ ఆప్ కొట్లాడుకుంటే ఢిల్లీలో కలుస్తారు. సో ఢిల్లీలో దేశం మొత్తం మీద కలుస్తారు, గుజరాత్లో కలుస్తారు, పంజాబ్లో కలవరు. సో ఇలాంటి ప్రశ్నలు తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉంటుంది, బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ను లెఫ్ట్తోనే పోరాడుతుంది. సో ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ముసురుకుంటున్నాయి. అందువల్ల అదనంగా ఇండియా కూటమి వల్ల కలిగిన ప్రయోజనం కన్నా ఫలితం ఏంటి అనేది క్వశ్చన్ మార్కే. దానికన్నా చేయాల్సింది ఏంటంటే అసలు బీజేపీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది? బీజేపీ స్ట్రెంగ్త్ ఉంది నార్త్ ఇండియాలో స్ట్రెంగ్త్ ఉంది, కొంతమేరకు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. కానీ ప్రతిపక్షాల యాక్టివిటీ ఎక్కడుంది? వారు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రతిపక్షాల యాక్టివిటీ ఉంది. రాహుల్ గాంధీ వాయనాడ్లో పోటీ చేస్తారు, ప్రియాంక గాంధీ ఖమ్మంలో పోటీ చేయాలని అడుగుతుంటారు. సో కంప్లీట్ యాక్టివిటీ ఉండాల్సిన చోట కాకుండా ఉండకూడని చోటు ఉంది. ఉండాల్సిన చోటు ఏంటి? 5 రాష్ట్రాల్లో గనక ఏ పొత్తులు ఉన్నాయా లేవా దాంతో సంబంధం లేకుండా అక్కడున్న ప్రాంతీయ పార్టీలైనా బీజేపీని ఓడించగలిగితే మోడీ 3వసారి అధికారంలోకి రాడు. 5 పార్టీలు, 1 కాంగ్రెస్, 2 సమాజ్వాదీ పార్టీ, 3 తృణమూల్ కాంగ్రెస్, 4 రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ, 5వ పార్టీ ఎన్సీపీ. ఈ 5 పార్టీలు గనక అట్లీస్ట్ తమ సక్సెస్ రేట్ను, స్ట్రైక్ రేట్ అంటారు, అంటే పోటీ చేసిన సీట్లలో ఎంత శాతం గెలుస్తారని, 30% ఎబోవ్ గెలిచినా కూడా బీజేపీని గట్టిగా దెబ్బతీయవచ్చు అని ఇటీవల ప్రశాంత్ కిషోర్ కూడా లెక్కలు చెప్పారు. అందువల్ల సమాజ్వాదీ పార్టీ యూపీలో బీజేపీని నిలువరించగలిగితే కనీసం సొంతగానైనా లేకుంటే మిత్రపక్షాలు కలుపుకొనైనా, మహారాష్ట్రలో ఎన్సీపీ సొంతగానైనా మిత్రపక్షాలు కలుపుకొనైనా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సొంతగానైనా మిత్రులతోనైనా, బీహార్లో ఆర్జేడీ సొంతగానైనా మిత్రులతోనైనా. సో ఈ 5 పార్టీలు, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో ముఖాముఖున్న పోటీల్లో కనీసం 15 సీట్లు గెలవలేవు ఇప్పటికీ, 2014లో కానీ 2019లో కానీ. మరి ఎలా బీజేపీ ఓడించగలుగుతారు? అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా 28 పార్టీలు కలిసాం, 29 పార్టీలు కలిసామని చెప్పుకోవడంలో ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో ఆర్జేడీ
కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. దీని ప్రభావం తెలంగాణలో ఏమైనా ఉంటుందా? ఆర్జేడీ కాంగ్రెస్ కలయికకు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కలిసింది. దీని ప్రభావం రాజస్థాన్లో ఉంటుందా? రాజస్థాన్లో మళ్ళీ బీజేపీని ఓడించాల్సింది కాంగ్రెస్ ఒక్కటే కదా. మన రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఏంటంటే ఆ స్టేట్ దాటితే ఆ పొత్తులకు వాల్యూ ఉండదు. అందువల్ల ఈ అన్ని పార్టీలను కలిపి దేశంలో కూటమి కట్టి ఆ కూటమి కదలక మెదలక ఆ కూటమి ఎందుకు కట్టినో తెలియక ప్రజల్లో మోడీ బలాన్ని పెంచడం కన్నా ఫోకస్గా మోడీకి బలమున్న ప్రాంతాలలో ఈ 5 పార్టీలు గనక బీజేపీ పైన పోటీ చేసే దాంట్లో మోర్ దెన్ 30% గెలుచుకోగలిగినా కూడా భారతదేశ రాజకీయ కథే అడ్డం తిరుగుతుంది. మీరు గమనించండి, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా అనేక రాష్ట్రాలు కవర్ అయితే ఈ 5 పార్టీలు కనుక కాంగ్రెస్తో సహా ఉన్న మిగతా 4 పార్టీలు. సో వీరు తాముకు బీజేపీని బలంగా ఎదుర్కోగలిగితే సో ఆటోమేటిక్గా పరిస్థితి మారుతుంది. దానిపైన కేంద్రీకరించాల్సింది వదిలేసి ఇండియా కూటమి గురించి ప్రయాస చేయబడము, అది పూర్తిగా రూపుదిద్దుకోవడం, ఇలా 5 పార్టీలు తమకు తాముగా బీజేపీని ఎదుర్కోవడంలో విజయవంతమై పార్లమెంటుకు సీట్లతో వస్తే అప్పుడు ఎన్నికల తర్వాత కూర్చొని కూటమి కట్టచ్చు. ఎన్నికలకు ముందే కట్టాలని రూల్ ఏం లేదు కదా. ఎన్నికల ముందు కట్టి ఆ కూటమి కదలదు మెదలదు అన్న మాట ఎందుకు అనిపించుకోవాలి?